ఫ్రెండ్స్ మీకు హెచ్డిఎఫ్సి బ్యాంక్లో అకౌంట్ ఉన్నా అండ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్లో క్రెడిట్ కార్డు ఉన్నా కానీ మీరు హెచ్డిఎఫ్సి పేజ్ యాప్ని కంపల్సరీ యూజ్ చేయండి. నాన్ హెచ్డిఎఫ్సి కస్టమర్స్ కూడా అంటే హెచ్డిఎఫ్సి కాకుండా వేరే బ్యాంక్లో అకౌంట్ ఉన్నా వేరే బ్యాంక్లో క్రెడిట్ కార్డు ఉన్న వాళ్ళు కూడా ఈ యాప్ని యూజ్ చేయొచ్చు. బట్ హెచ్డిఎఫ్సి యూజర్స్ మాత్రం కంపల్సరీ ఈ యాప్ని యూజ్ చేయండి. సో ఎందుకు ఈ యాప్ని కంపల్సరీ యూజ్ చేయమంటున్నా, ఈ యాప్ వల్ల మీకు ఎలాంటి యూజర్స్ బెనిఫిట్స్ ఉంటాయనేది ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో కంపల్సరీ వీడియో లాస్ట్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ పెట్టుకోండి. వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, నాకు సపోర్టివ్గా ఉంటుంది. ఫ్రెండ్స్ హెచ్డిఎఫ్సి పేజ్ యాప్ కి ఇన్స్టాల్ చేసుకునే అఫీషియల్ లింక్ అనేది డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తా. సో ఆ లింక్ పైన క్లిక్ చేస్తే మీరు ఆటోమేటిక్ గా ప్లే స్టోర్ లోకి వెళ్ళిపోతారు. అక్కడ నుంచి మీరు యాప్ ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ నుంచి మీరు ఇన్స్టాల్ చేసుకోవడం ద్వారా ఫైనాన్షియల్ గా మన ఛానల్ కి మీరు సపోర్ట్ చేసినట్లు ఉంటుంది. సో కాబట్టి డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ నుంచి మీరు యాప్ ని అయితే ఇన్స్టాల్ చేసుకోండి. ఫ్రెండ్స్ టాపిక్ లోకి వస్తే హెచ్డిఎఫ్సి పేజ్ యాప్ ని ఎందుకు కంపల్సరీగా యూజ్ చేయండి అని చెప్తున్నానంటే, ఫర్ ఎగ్జాంపుల్ గా హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డ్స్ యూజ్ చేసే వాళ్ళ మ్యాటర్ కి వస్తే, హెచ్డిఎఫ్సి బ్యాంక్ రీసెంట్ గా యూపీఐ రూపే క్రెడిట్ కార్డ్స్ అనేది లాంచ్ చేసింది. సో చాలా మంది యూపీఐ రూపే క్రెడిట్ కార్డ్స్ తీసుకున్నారు. ఎందుకు తీసుకున్నారు అని అంటే, మేము ఈ క్రెడిట్ కార్డ్ని యూపీఐకి కనెక్ట్ చేసుకొని ఎక్కడైనా స్కానర్స్కి పేమెంట్ చేయొచ్చు అని చెప్పేసి తీసుకున్నారు. బట్ దీని నుంచి కూడా చాలా మంది క్యాష్ బ్యాక్ వస్తుందని తెలియదు. యాక్చువల్గా హెచ్డిఎఫ్సి యూపీఐ రూపే క్రెడిట్ కార్డ్ అనేది గ్రాసరీస్ పైన కానీ, డైనింగ్స్ పైన కానీ, ఇంకా అదర్ షాపింగ్స్ పైన 3% క్యాష్ బ్యాక్ అనేది ఇస్తుంది యూపీఐ ద్వారా స్కాన్ చేసి పేమెంట్ చేస్తే. అండ్ అట్లాగే యూటిలిటీస్ పైన అంటే పవర్ బిల్స్, రీఛార్జెస్ పైన 2% క్యాష్ బ్యాక్ ఇస్తుంది. అదర్ స్పెండ్స్ పైన 1% క్యాష్ బ్యాక్ ఇస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ 3% క్యాష్ బ్యాక్ అనుకుంటే, మంత్లీ మీరు యూపీఐ స్పెండ్స్ ఒక 10,000 చేస్తే మంత్లీ 300 రూపీస్ క్యాష్ బ్యాక్ వస్తుంది. ఇయర్లీ 3,600 నుంచి 4,000 మధ్యలో క్యాష్ బ్యాక్ వస్తుంది. మినిమం మీరు మంత్లీ 10,000 స్పెండ్ చేస్తే, కొంతమంది 20,000-30,000 కూడా యూపీఐ స్పెండ్ చేస్తారు మంత్లీ. సో వాళ్ళకి ఆటోమేటిక్గా క్యాష్ బ్యాక్ కూడా ఎక్కువగా వస్తుంది. బట్ చాలా మందికి ఈ క్యాష్ బ్యాక్ గురించి తెలియక ఫోన్ పే కానీ, గూగుల్ పేకి కానీ ఈ రూపే క్రెడిట్ కార్డ్స్ ని అటాచ్ చేసుకొని అక్కడ నుంచి పేమెంట్ అనేది చేసేస్తున్నారు. అక్కడ ఎలాంటి క్యాష్ బ్యాక్ అయితే రావట్లేదు. బట్ మీరు హెచ్డిఎఫ్సి పేజ్ యాప్ కి మీ రూపే క్రెడిట్ కార్డ్ ని కనెక్ట్ చేసుకొని, హెచ్డిఎఫ్సి రూపే క్రెడిట్ కార్డ్ ని కనెక్ట్ చేసుకొని మీరు పేమెంట్ చేసినట్లయితే మీకు ఈ 3% క్యాష్ బ్యాక్ అనేది ఇక్కడ అప్లికేబుల్ అవుద్ది, ఇక్కడ వస్తుంది మీకు. బట్ చాలా మందికి దీనిపైన అవగాహన లేక దీన్ని స్కిప్ చేశారు. ఓన్లీ ఫోన్ పే, గూగుల్ పే నుంచి కార్డ్స్ అయితే యూజ్ చేస్తున్నారు. సో ఇప్పటి నుంచి అయినా హెచ్డిఎఫ్సి పేజ్ యాప్ ని ఇన్స్టాల్ చేసుకొని మీ దగ్గర హెచ్డిఎఫ్సి యూపీఐ రూపే క్రెడిట్ కార్డు ఉంటే దాన్ని కనెక్ట్ చేసుకొని పేమెంట్ చేసుకోండి. చాలా వరకు మనీ అనేది క్యాష్ బ్యాక్ రూపంలో మీకు సేవ్ అవుతుంది. అండ్ టాటా నియో హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డు కూడా చాలా మంది యూజ్ చేస్తున్నారు. సో వాళ్ళకు కూడా 1%, 1.5% క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది టాటా నియోలో. ఆ క్యాష్ బ్యాక్ రావాలన్నా కానీ ఫోన్ పే, గూగుల్ పే నుంచి పేమెంట్ చేస్తే అయితే రాదు. హెచ్డిఎఫ్సి పేజ్ యాప్ నుంచి అయితే మీరు ఆ పేమెంట్ అనేది చేయాలి, ఆ కార్డుని ఇక్కడ లింక్ చేసుకొని. సో టాటా నియో హెచ్డిఎఫ్సి కార్డు వాడే వాళ్ళు కూడా హెచ్డిఎఫ్సి పేజ్ యాప్ ని ఇన్స్టాల్ చేసుకొని దీనికి మీ కార్డు అనేది లింక్ చేసుకొని పేమెంట్ చేసేయండి. సో రూపే క్రెడిట్ కార్డ్స్ విషయం పక్కన పెట్టినట్లయితే, వీసా క్రెడిట్ కార్డ్స్ యూజ్ చేసే వాళ్ళకి ఏమైనా బెనిఫిట్ ఉంటుందని అంటే, సో మీ వీసా క్రెడిట్ కార్డ్స్ ని కూడా ఈ యాప్లో లింక్ చేసుకోవచ్చు. లింక్ చేసుకొని మీరు ఫ్యూచర్లో చేసే పేమెంట్స్ అన్ని కూడా ఓటీపీ, సివివి లాంటి వెరిఫికేషన్ లేకుండా జస్ట్ స్వైప్ ద్వారా మీరు పేమెంట్ అయితే కంప్లీట్ చేసేయచ్చు. ఎందుకంటే ఇది మీరు మీ మొబైల్ నెంబర్కి లింక్ అప్ అయి ఉంటుంది యాప్ కాబట్టి, స్వైప్ ద్వారా మీకు పేమెంట్ అయితే అయిపోతుంది. అట్లా మీరు పేమెంట్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. అండ్ హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డ్ లేకుండా ఓన్లీ హెచ్డిఎఫ్సి బ్యాంక్ అకౌంట్ ఉన్న వాళ్ళు ఉంటారు. సో వాళ్ళకి ఎట్లాంటి బెనిఫిట్స్ ఉంటాయి దీని ద్వారా అంటే, మీరు హెచ్డిఎఫ్సి బ్యాంక్ అకౌంట్ ఉన్నా కానీ మీ బ్యాంక్ అకౌంట్ ని ఫోన్ పేకి, గూగుల్ పేకి లింక్ చేసుకొని అక్కడ నుంచి మీరు యూపీఐ పేమెంట్ చేస్తారు కదా, అక్కడ మీకు ఎలాంటి క్యాష్ బ్యాక్ రివార్డ్స్ అయితే రావు. బట్ మీరు ఈ హెచ్డిఎఫ్సి పేజ్ యాప్ కి మీ అకౌంట్ ని కనెక్ట్ చేసుకొని మీరు యూపీఐ పేమెంట్స్ కానీ లేకపోతే ఎవరికైనా డబ్బులు ట్రాన్స్ఫర్ చేసినప్పుడు వీళ్ళు కొన్ని రివార్డ్ పాయింట్స్ అనేది మీకు యాడ్ చేస్తారు. సో ఆ రివార్డ్ పాయింట్స్ అనేది మీరు తర్వాత మనీ రూపంలో క్యాష్ బ్యాక్ గా తీసుకోవచ్చు. అండ్ అట్లాగే రీఛార్జ్ చేసుకున్నప్పుడు 11 రూపీస్ క్యాష్ బ్యాక్, పవర్ బిల్ కి 20 రూపీస్ క్యాష్ బ్యాక్, గ్యాస్ బిల్ కి 20 రూపీస్ క్యాష్ బ్యాక్, ఇట్లా స్క్రీన్ పైన చూపిస్తున్నారు చూడండి కొన్ని ఇట్లాంటి ఆఫర్స్ అయితే పెడతారు వీళ్ళు, క్యాష్ బ్యాక్ ఆఫర్స్. సో వాటికి కూడా మీ హెచ్డిఎఫ్సి బ్యాంక్ అకౌంట్ నుంచి పేజ్ యాప్ నుంచి పేమెంట్ చేస్తే అట్లా మీరు కొంత మనీ అనేది సేవ్ చేసుకోవచ్చు మంత్లీ మీ స్పెండ్స్ పైన. అండ్ అట్లాగే నాన్ హెచ్డిఎఫ్సి కస్టమర్స్ అంటే హెచ్డిఎఫ్సిలో బ్యాంక్ అకౌంట్ లేకుండా వేరే బ్యాంక్లో అకౌంట్ ఉండి వేరే బ్యాంక్లో క్రెడిట్ కార్డ్స్ ఉన్న వాళ్ళకి ఇది యూజ్ అవుద్ది అంటే, సో వాళ్ళకి కూడా యూజ్ అవుద్ది. నేను ఇందాక చెప్పినట్లుగా సో క్యాష్ బ్యాక్ ఆఫర్స్ అని చెప్పాను కదా, మొబైల్ రీఛార్జ్ పైన, గ్యాస్ బిల్ పైన అండ్ పవర్ బిల్ పైన. సో వీటికి మీరు నాన్ హెచ్డిఎఫ్సి కస్టమర్ అయినా కానీ మీ బ్యాంక్ అకౌంట్ని లింక్ చేసుకొని ఇందులో నుంచి మీరు పేమెంట్ చేస్తే మీకు ఆ క్యాష్ బ్యాక్ అనేది మీకు కూడా వస్తుంది. సో ఎంతో కొంత మనీ అనేది మీకు సేవ్ అవుతుంది. నార్మల్గా మీరు ఫోన్ పే, గూగుల్ పే నుంచి చేస్తే మీకు రివార్డ్స్ వస్తున్నాయో వస్తలేవా అనేది అష్యూర్డ్గా చెప్పలేదు. బట్ ఇందులో నుంచి అయితే మీకు రివార్డ్స్ అనేది వస్తాయని చెప్పేసి ఇక్కడ చూపిస్తుంది. సో ఒక్కసారి మీరు ఈ యాప్ని ఇన్స్టాల్ చేసుకొని కంప్లీట్గా ఇంటర్ఫేస్ చూసినట్లయితే మీకు ప్రతిదీ కూడా అర్థమవుతుంది. సో చాలా ఆప్షన్స్ ఉంటాయి, చాలా పేమెంట్స్ మెథడ్స్ ఉంటాయి. అవన్నీ మనం వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలంటే వీడియో దగ్గర ఒక హాఫ్ అన్ అవర్ లెంత్ అయితే అవుతుంది. సో అన్ని ఫీచర్స్ అయితే ఉంటాయి ఇందులో. మీరు ఒకసారి యూజ్ చేయండి, లైక్ యాజ్ ఇట్ ఈస్ ఫోన్ పే, గూగుల్ పే లాగానే. బట్ దానికంటే మీకు బెస్ట్ రివార్డ్ పాయింట్స్ అయితే ఇస్తుంది ఇది ప్రతి దాంట్లో కూడా. సో హెచ్డిఎఫ్సి పేజ్ యాప్ ని ఇన్స్టాల్ చేసుకుని అఫీషియల్ లింక్ డిస్క్రిప్షన్ లో ఇచ్చా, లింక్ పైన క్లిక్ చేసి యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత మీరు ఏ సిమ్ అయితే సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నారో సిమ్ సెలెక్ట్ చేసుకోండి. మొబైల్ నెంబర్ ఇచ్చేసి ఓటీపీ అనేది వెరిఫై చేసుకోండి. ఇన్ కేస్ మీరు హెచ్డిఎఫ్సి బ్యాంక్ కస్టమర్ అయితే క్రెడిట్ కార్డు ఉన్న అకౌంట్ ఉన్నా కానీ మిమ్మల్ని అక్కడ వెరిఫై చేసుకోమంటది. సో అకౌంట్ వెరిఫై చేసుకోవచ్చు, తర్వాత కూడా చేసుకోవచ్చు. స్కిప్ లేటర్ పైన క్లిక్ చేసి సో యాప్ ఓపెన్ అయిపోయిన తర్వాత మీరు మీ హెచ్డిఎఫ్సి బ్యాంక్ అకౌంట్ ని కానీ లేకపోతే హెచ్డిఎఫ్సి క్రెడిట్
క్రెడిట్ కార్డ్స్ని కానీ రూపే క్రెడిట్ కార్డ్స్ లింక్ చేసుకొని మీరు పేమెంట్స్ అనేది చేసేసుకోవచ్చు. ఇందులో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కామెంట్ చేయండి, ఏదైనా మీకు అర్థం కాకపోయినా కానీ. సో ఇది ఫ్రెండ్స్ కంప్లీట్ వీడియో. మరొక మంచి వీడియోతో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.